అండ్ ఈరోజు వచ్చేసి మన 365 డేస్ 365 వ్లాగ్స్లో డే 35 అండ్ ఏంది ఎప్పుడు మన సిటీస్లలో బిల్డింగ్స్ కనపడేవి అండ్ ఎప్పుడు మన రూమ్లో ఉండేవాళ్ళం ఎక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఏంది కొత్తగా ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ మనం ఈరోజు వచ్చేసి సిరిపురం అనే విలేజ్కి వచ్చినాము. ఇది మన యాదాద్రి డిస్టిక్ అనమాట. అండ్ ఈ సిరిపురంలో మ్యాక్సిమం 60 to 65% ఆఫ్ ది వివర్ ఫ్యామిలీసే ఉంటాయి అనమాట. అసలు వీవింగ్ అంటే ఏంది, లైక్ మనకి ఒక కాటన్ నుంచి శారీ వరకు ఉండే ప్రాసెస్ ఏంది అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ బ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే దీనిపైన వర్క్ చేసే లైక్ 24/7 దీనిపైన డిపెండ్ అయ్యి దీనికోసమే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట విలేజ్లో. వాళ్ళైతే ఇంకా నాకన్నా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ బ్లాగ్ లేట్ చేయకుండా. సో గైస్ యాక్చువల్లీ ఇక్కడ లైక్ కనిపిస్తున్నాయి కదా, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ఇక్కడ లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి అదే వర్క్ చేస్తున్నారనమాట అన్న వాళ్ళు. సో అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్న సో యాక్చువల్లీ అన్న నేమ్ వచ్చేసి శశిధర్ అనమాట. అన్న లైక్ చెప్పండి అన్న, లైక్ ఇదంతా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇది అసలు ఫస్ట్ మీ సెల్ఫ్ గురించి చెప్పండి కొంచెం. ఓకే నా పేరు వచ్చేసి బడుగు శశిధర్. మా డాడీ పేరు వచ్చేసి బడుగు ధనంజయ, లేట్ బడుగు ధనంజయ. మా డాడీ వాళ్ళ ఇది కులవృత్తి, మా కులవృత్తి. ఓకే మా డాడీ వాళ్ళ 4 fathers వాళ్ళందరూ ఇదే పని చేసేవారు. సిన్స్ ఇయర్స్ నుంచి ఇదే వర్క్ చేస్తున్నారు. అయితే మా డాడీ 2019లో పాస్డ్ అవే అంటే చనిపోయారు. ఓకే అప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నాను. 2019 నుంచి ఫ్రమ్ నౌ. అంటే చిన్నప్పటి నుంచి మనకు కొంచెం ఏది వర్క్ ఎలా చేయాలనే ఐడియా ఉంది కానీ కాకపోతే 2019 నుంచి పర్ఫెక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ వర్క్ లో ఉన్నాము. ఓకే యాక్చువల్లీ నాకు కూడా తెలుసు అన్న, అంటే లైక్ మేము తాతయ్య వాళ్ళు నా అమ్మమ్మ వాళ్ళు ఇంత ముందుకు చేస్తుండే. బట్ అక్కడ ఏమవుతుందంటే ఇక మనం ఎడ్యుకేషన్ అని అదని లైక్ మాకు ఈ వర్క్ అయితే నేర్పించలేదు. బట్ వీ రియల్లీ గ్రేట్. అంటే మీరు లైక్ దీన్ని కంటిన్యూ చేసి లైక్ ఇవన్నీ చేయడం అయితే రియల్లీ గ్రేట్ థింగ్ అన్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరూ లైక్ ఈ వృత్తిని వదిలేసి బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో దీన్ని కాపాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అదైతే నేను కంపల్సరీ చెప్పాలి. సో ఇవన్నీ ఒక సైడ్ అయితే లైక్ ఇప్పుడు చాలా మంది అన్న లైక్ ఇవి చేసే వాళ్ళు లైక్ చదువుకుని వేరే సైడ్ వెళ్ళిన వాళ్ళకైనా లేదంటే అసలు హ్యాండ్లూమ్ అంటే తెలియని వాళ్ళకైనా కొన్ని ప్రాసెసెస్ తెలియదు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ కాటన్ నుంచి ఒక శారీ కావాలన్నా ఒక బెడ్షీట్ కావాలన్నా కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో దాన్ని ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే మనం చెప్పడానికి అయితే ట్రై చేద్దాము. సో దానికన్నా ముందు ఇంకొకటి ఏంటంటే లైక్ మన కాటన్ నుంచి లైక్ థ్రెడ్ వస్తుంది కదన్న. సో దాన్ని అసలు అది ఎట్లా లైక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఒకసారి చెప్పగలుగుతారా? ఓకే డెఫినెట్లీ. గైస్ ఇప్పటి వరకు అయితే మనం ఇంట్రో అన్నీ యూజ్ చేసినాం కదా. సో ఇక్కడ నుంచి అసలైన ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక శారీ లేదంటే ఒక క్లోత్ రెడీ అవ్వాలంటే ఏందని చెప్పేసి. సో ఇందాక అన్న చెప్పినట్టు లైక్ అది కాటన్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట అన్న. లైక్ ఈ కాటన్ నుంచి ఇప్పుడు మనకు శారీ కావాలంటే ప్రాసెస్ చెప్పండి అన్న. ఓకే ఇప్పుడు ఈ కాటన్ వచ్చేసి ఇది ప్యూర్ దేశీ కాటన్. మన కాటన్ దొరుకుతుంది కదా, దాన్ని బేస్డ్ ఆన్ క్వాలిటీ వాళ్ళు మిల్స్ వాళ్ళు డిబేట్ చేస్తారు. ఓకే ఇప్పుడు కాటన్ ఫార్మర్ నుంచి మిల్ వాళ్ళు తీసుకొని బేస్డ్ ఆన్ క్వాలిటీ వాళ్ళు డిబేట్ చేస్తారు. ఓకే బెస్ట్ క్వాలిటీ యూజ్డ్ ఫర్ ద ఫైనర్ కౌంట్స్. ఓకే అది శారీ మేకింగ్ లో గానీ మర్సరైజ్డ్ ఫ్యాబ్రిక్ లో గానీ కాంపాక్టెడ్ యార్న్స్ గానీ దీంట్లో యూజ్ చేయడానికి బెస్ట్ కాటన్ యూజ్ చేస్తారు. ఓకే అదే కొంచెం లోవర్ క్వాలిటీ కాటన్స్ వచ్చేసి బెడ్షీట్స్ అండ్ లోవర్ కౌంట్స్. సో యాక్చువల్లీ ఆ కౌంట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో లోయెస్ట్ కౌంట్ అంటే ఏంటి, అసలు హైయెస్ట్ కౌంట్ అంటే ఏంటి, బార్ అంటే ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న? ఓకే అదే అసలు కౌంట్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే థ్రెడ్ ఉంటుంది కదా, దాని యొక్క గేజ్ వచ్చేసి ఒక క్యాలిక్యులేటెడ్ గేజ్ వచ్చేసి దాన్ని కౌంట్ అంటారు. ఓకే దాని సైజ్ అన్నట్టు. ఓకే ఇప్పుడు ఇది 2 bar 120 CRN. ఇప్పుడు 2 bar ఇది 2 bar 120. అంటే 2 singles 120 CRN ని పాలీ యారన్ చేస్తే అది వచ్చేసి 60s గేజ్ వస్తుంది. ఇది వచ్చేసి 2 bar 120 కౌంట్. ఇది మనం శారీస్ కి యూజ్ చేస్తాం. ఎందుకంటే శారీస్ అనేది ఫైనర్ ఉండాలి కదా, ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ ఉండాలి, శారీ అనేది ఫైన్ ఫినిషింగ్ రావాలి కాబట్టి ఇంత హయ్యర్ కౌంట్స్ యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు లోవర్ కౌంట్స్ వచ్చేసి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు లోవర్ కౌంట్ అయితే 6
ఓన్లీ 6 గేజ్ సింగిల్స్ 6. అది ఇది మన మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, బెడ్షీట్స్ కి వాటికి వచ్చేసి 2x20s 2x40s ఆ కౌంట్స్ బెడ్షీట్స్ కి యూజ్ చేస్తాం. ఎందుకంటే బేస్డ్ ఆన్ జిఎస్ఎం, ఆ బెడ్షీట్ కి అనేది ఇంత జిఎస్ఎం మనకు కావాలని ఆ కౌంట్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు జిఎస్ఎం అంటే థ్రెడ్ లైక్ అది వెడల్పు అది కాదు, ఒక స్క్వేర్ మీటర్ కి ఆ పర్టికులర్ ఫ్యాబ్రిక్ యొక్క వెయిట్, దాన్ని జిఎస్ఎం అంటారు. ఓకే ఓకే. సో గైస్ ఇప్పటి వరకు అయితే ఆ బేసిక్స్ అయితే మనం తెలుసుకున్నాం కదా. సో అన్న వాళ్ళ దగ్గరికి ఈ యార్న్ ఎట్లా వస్తుందో కూడా ఒకసారి అయితే కనుక్కుందాము. ఇవన్నీ యార్న్స్ అసలు ఎక్కడి నుంచి చేపిస్తారు అన్న. ఓకే వినీత్, అది యార్న్. ఇప్పుడు ఈ యార్న్ వచ్చేసి మనకు డైరెక్ట్ తమిళనాడు నుంచి సప్లై అవుతుంటది. ఓకే. మిల్స్ నుంచి మనం డైరెక్ట్ గా పర్చేస్ చేస్తాం. మిల్స్ నుంచి మనం డైరెక్ట్ పర్చేస్ చేస్తాం. డైరెక్ట్ పర్చేస్ చేసినాక ఇక మనకి ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆఫ్టర్ దట్ మనకు వచ్చేస్తుంది కదా యార్న్ వచ్చేసినాక మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి వార్పింగ్ మిషన్ లో. ఓకే. ఇది మన శారీ మేకింగ్ లో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి వార్పింగ్. వార్పింగ్ అంటే ఇప్పుడు ఒక క్లాత్ లో ఉంటది కదా, 45 inches ఆఫ్ ఫ్యాబ్రిక్ లో కొన్ని ఫిక్స్డ్ థ్రెడ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ రీడ్. ఇన్ని ఒక శారీ మేకింగ్ లో ఇన్ని థ్రెడ్స్ కావాలని ఫిక్స్డ్ థ్రెడ్స్ ఉంటాయి. వాటిని మనం బేస్డ్ ఆన్ డిజైన్ మనకు ఏ డిజైన్ కావాలి పర్టికులర్ డిజైన్ కి మనము దాన్ని డివిజన్ చేసి పాయల్ లెక్క సపరేట్ చేస్తాం. పాయ అంటే ఆ టోటల్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ డివిజబుల్ బై సంథింగ్ నెంబర్. ఓకే ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇలా వచ్చేసి ఆ శారీ తీసుకురా వినీత్. ఓకే, మనకు డిజైన్స్ అనేవి ఇలా పర్టికులర్ డిజైన్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు మనం దీని ఇలా ఈ పర్టికులర్ డిజైన్ ని మనం అవుట్పుట్ తీయాలంటే మనకి ఎన్ని థ్రెడ్స్ అవసరం అవుతాయి, ఈ పర్టికులర్ స్పేస్ కి ఎన్ని థ్రెడ్స్, ఈ పర్టికులర్ పిక్సెల్ కి ఎన్ని థ్రెడ్స్, దాన్ని మనం ఇక్కడ వార్పింగ్ లో డివిజన్ చేయాలి. ఓకే. డివిజన్ చేసి ఒక పర్టికులర్ పాయకి ఎన్ని థ్రెడ్స్ అనేది అవసరం, ఓకే, అది డివిజన్ చేసి మనం దాన్ని వార్పింగ్ లెక్క సెట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఈ పర్టికులర్ డిజైన్ కావాలంటే 13 అంటే 13 పాయలు. అవును. ఈచ్ పాయకి 126K లెక్క మనం డివిజన్ చేసుకొని వాటిని వార్పింగ్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక శారీ కావాలంటే ఫస్ట్ డిజైన్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఓకే ఓకే. డిజైన్స్ ఇలా ఉంటాయి. డిజైన్స్ బేస్డ్ ఆన్ డిజైన్ మనం డిఫరెంట్ గా వార్పింగ్ చేసుకోవాలి. అదే ఒకటే వార్పింగ్ అన్ని డిజైన్స్ కి వర్కౌట్ కాదు. బేస్డ్ ఆన్ డిజైన్ అది వేరియబుల్ అవుతుంటది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇది వార్పింగ్ చేస్తుంది అయితే ఈ డిజైన్ కి, ఓకే, ఈ పర్టికులర్ డిజైన్ కి. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బార్డర్ని ఆఫ్టర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా మార్కింగ్స్ చేయాలి. ఈ బేస్డ్ ఆన్ ఈ డిజైన్ని బట్టి ఇక్కడ మార్కింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఎలా రావాలన్నది ఇక్కడ మార్కింగ్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్స్ ప్రాసెస్ అయిపోయాక ఈ మార్కింగ్ చేసిన రీజియన్ ఉంటుంది కదా, ఈ పర్టికులర్ ప్లేస్ అనేది ఈ రబ్బర్తోని కవర్ చేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ ప్యాటర్న్ మనం ఇక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకుంటాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్క్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా రబ్బర్స్తో కవర్ చేయాలి. కవర్ చేస్తే ఈ వైట్ పోర్షన్ ఉంది కదా, ఇది మొత్తం మనం ఏ కలర్ డై చేస్తే ఆ డై వచ్చేస్తుంది. ఈ కవర్డ్ పోర్షన్ ఉంది కదా, అవన్నీ వైట్ కలర్ లో అట్నే ఉంటుంది, అది అన్డైడ్ పోర్షన్.
ఓకే, ఇప్పుడు ఇది రిమైన్ వైట్ గానే ఉంటుంది, రిమైన్ వైట్ గానే ఉంటుంది. ఇది బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఈ పోర్షన్ వచ్చేసి డై వస్తుంది, ఇది వచ్చేసి వైట్ గా అలానే ఉండిపోతుంది. అలా మనం దాన్ని తీసినాక మనకు ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. ఓకే. సో గైజ్ ఇప్పటి వరకు అయితే మనం శారీకి రంగద్దింది అవన్నీ అయితే చూసేసినాం కదా. సో ఇది లాస్ట్ నుంచి సెకండ్ స్టెప్ అన్నమాట. ఇగో ఆంటీని వేస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే అచ్చు కదా అంటే ఇది అచ్చు అని అంటారు. సో ఇట్లా అన్ని మీరు ఈ పోగుని అచ్చుకు అతుకు పెడతారు. ఇక అతుకు పెట్టి మొగ్గాను ఇది ఒక రోజు పడుతుంది. అతికే వరకు పొద్దు కొరకు ఒక అచ్చు మొత్తం ఒక చీరకి ఇట్లా వెళ్ళాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది. అదే. సో ఇప్పుడు ఈ నుంచి ఇక డైరెక్ట్ మొగ్గ మీద పెట్టుకుంటారు, ఇక మొగ్గ మీద పెట్టేసుకుంటారు, మొగ్గ మీద పెట్టుకుంటారు. సో చూసింది కదా గైజ్, ఇదైతే ఇది ఓన్లీ అచ్చు పెట్టడానికి ఒక రోజు పడుతుంది అనమాట. అది కూడా పోగు అంటే చీరలో మనకి ఒక లాస్ట్ కి బార్డర్ మనకు పోగు కనబడుతుంది కదా. ఆ పోగు లైక్ అట్లాంటి పోగులు ఇట్లా ఎన్ని చాడికి ఎన్ని ఉంటాయి లెక్క పెట్టలేని ఉన్నాయి. అదంతా ఒక రోజులో వీళ్ళు దీనికి అతికేస్తారు. ఒక రోజులో అతికేసి దాన్ని మళ్ళీ మొగ్గ మీద తెల్లారి బట్ట తయారైతుంది. సో అది ఎట్లా రెడీ అవుతుందో కూడా మనం క్విక్ గా చూసేద్దాం. ఇప్పటి వరకు ప్రాసెస్లోనైతే శారీ ఎట్లా రెడీ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ అయితే చూసినాం కదా. సో శారీ రెడీ కావాలని అంటే కొంగుకి కూడా మనకి డిజైన్ ఉంటుంది అనమాట. ఆ డిజైన్ ఎక్కడ రెడీ అవుతుందంటే ఇగో ఈ రాట్నం తోటి మనం చూస్తాం కదా, మహాత్మా గాంధీకి రాట్నం పెడతారు ఎక్కడైనా. సో అది ఈ రాట్నం ఇదే అనమాట. ఇప్పుడు అన్ని మిషన్ వైజ్గా వచ్చినాయి, బట్ అప్పట్లో అయితే ఇదే కదమ్మమ్మ, దీంతోనే తీసుకునేది కదా అప్పుడు. ఇప్పుడు దీంతో అవసరం లేదు, మిషన్లు పెడుతున్నాయి. ఇప్పుడు అయితే ఇట్నే పట్టేసాం, గాంధీ ఎట్లా పట్టేసారు, అందరూ ఇట్నే పట్టేసారు. అదే అంటే మీరు మీ వయసులో మిషన్లు లేవు కదా అమ్మమ్మ, అప్పుడు మొత్తం అన్ని ఇవే ఉన్నాయి కదా. మరి మీరు ఎట్లా చేసుకునేది ఇంత పని? ఇప్పుడు నేసి బొక్కలు అరిగిపోయినాయి అని వింటుంటాం మస్తు మందికి. అరిగిపోయినాయి, పని చేసేసి ఇప్పుడు చేదగాకుండా అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ కొన్ని లైఫ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఎమోషనల్ గా ఉంటాయి. సో ఇంత కష్టపడ్డ తర్వాతనే మనకి అట్లాంటి ఒక మంచి చీరనైతే బయటికి వస్తుంది. సో అది రాట్నం ఎందుకు పోస్తారు? ఈ రాట్నం మీద ఇది చుట్టదు. ఇది ఎందుకు చుడతారు? చీర కొంగులు. ఇప్పుడు ఇది ఈ కండె తీసుకెళ్లి దాంట్లో పెడతారు, అప్పుడు కొంగుకి డిజైన్ వస్తుంది. సో అది చూసింది కదా. సో ఇప్పుడు ఈ కండెకి అట్లా చీర నేయడానికి అక్కడ ఎట్లా పెడతారు అనేది ఒకసారి చూద్దాం. సో మనం ఇప్పటి వరకు చూసిన ప్రాసెస్ అంతా ఒక ఎత్తు, ఇగో ఈ చీర నేయడం ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటే దీంట్లో ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా చీర మొత్తం లైక్ డ్యామేజ్ అవ్వడానికి ఉంటుంది. సో అట్లా జరగకుండా వీళ్ళు ఎట్లా చేస్తారు అనేది అయితే ఒకసారి కనుక్కుందాము. సో అంకిల్కి ఇంతవరకు అయితే మేము అంతవరకు చూసినాం అనమాట, రంగులద్దడం వరకు చూసినాము. సో దాని తర్వాత ఏం చేస్తారు అసలు? అంటే ఇంత చీర ఎక్కించి నెయ్యాలని అంటే అసలు ప్రాసెస్ ఏంది? రంగులద్దిన తర్వాత అంటే అచ్చు ఇదా? అది దీనికి అతికేసుకుంటారు, అన్ని జాయింట్ చేస్తారు దీనికి. ఇప్పుడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క దాంట్లోకి తీస్తారు, అతికేసుకొని దీన్ని పెట్టేసుకొని డైరెక్ట్ కండలు ఇవి కండెలా? అక్కడ పట్టలేదు. ఇప్పుడు మనం రాట్నం చూసినాం కదా గైస్, ఆ రాట్నంలో ఆ అమ్మమ్మ చిన్న కండెకి దారం చుట్టింది కదా, ఆ దారము ఇందులో పెట్టాలన్నమాట, అంతే కదా? ఓకే. ఇప్పుడు ఇది చీర మధ్యలో నుంచి పోతుంది కదా, మధ్యలో నుంచి పోతుంది. అయితే ఇక్కడ చీరకి 2 వరుసలు ఉన్నాయి అనమాట. ఇదొక పోగు కిందిది, ఇదొకటి లేయర్. సో ఈ 2 లేయర్ల మధ్యలో నుంచి ఈ కండ పోతుంది. ఒకసారి ప్రాసెస్ చూద్దాం. అగో చూసిండ్రు కదా, ఈ 2 లేయర్ల మధ్యలో నుండి అది దీన్ని ఏమంటారు అన్న? నాడే. ఆ నాడే అటు ఇటు పోతుంది అనమాట. ఆ నాడే ఏం చేస్తానంటే చీరని ఆ 2 లేయర్లను ఒక దగ్గర ఉంచుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ ఆట కొడుతురు కదా అన్న అంకుల్. సో ఈ ఆట ఇది ఎన్నిసార్లు కొడితే ఒక్క చీర
రెడీ అవుతుంది. అట్లా ఎన్నిసార్లు కొడతారు మీరు? ఇట్లానా? ఎట్లా అని కాదు, అసలు ఎన్నిసార్లు కొడతారు? చాలా కొట్టాలి. అంతేనా? ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి కదా, అవును. ఇప్పుడు మిషన్స్ వచ్చినాక కూడా మీరు దీనిపైన నేస్తున్నారని అంటే మీకు ఎంతో ఓపిక ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు చూస్తున్నాం ఇది ఇంకా ఆడ ఇంకొక 2-3 శారీలకి తగ్గట్టు ఉంది. మిషన్ మెయిన్ ఏంటంటే ఈ డిజైన్ రాదు. అది సింగిల్ ఇక్కత్ అంటారు, ఇది డబల్ ఇక్కత్. అంటే నిలువ డిజైన్ ఉంటుంది, ఇది పేక, అది అడ్డాన్ని పేక అంటారు. ఓకే, నిలువు ఇది పేక. ఇది ఇక్కత్, ఇది ఒక ఇక్కత్, ఇది వేసి ఒక రెండు కలిపి డబల్ ఇక్కత్ అంటారు. రెండు కలిపి ఈ డిజైన్ అనేది మిషన్ మీద రాదు. ఓకే ఓకే, కాబట్టి దీనిపైన నేయాలి ఇక తప్పనిసరిగా. డబల్ ఇక్కత్ కాబట్టి మొక్కల మీద నేయాలి, మిషన్ మీద పని కాదు. ఇది ఉంది, ఇది సింగిల్ ఇక్కత్ అన్నమాట, ఇది మిషన్ మీద వస్తుంది. ఈ బట్ట ఇది వస్తుంది, కానీ ఇది సపరేట్ గా ఓకే మొక్కల మీద వస్తుంది అనమాట. ఏ డిజైన్ అని మొక్కల మీద వస్తుంది, మిషన్ మీద రాదు. ఓకే ఓకే, మిషన్ మీద వచ్చే సింగిల్ ఇక్కత్ అనమాట. సింగిల్ ఇక్కత్ అది వేరే ఉంటాయి. మనం అనుకుంటాం లైక్ షాప్ లో సేల్ చేసేది లైక్ నా బోర్డు మీద ఉంది కదా, లైక్ నా అంతవరకే ప్రాసెస్ అనుకుంటాం, కానీ అది మేకింగ్ లో 3 days పడుతుంది. శారీ తినేస్తాను, ఒక శారీ 3 days పడుతుంది. చూసిన గైస్, ఒక శారీ చేయాలని అంటే వాళ్ళ లైఫ్ లో 3 days దానికి డెడికేట్ చేస్తేనే అవుతుంది అనమాట. మళ్ళీ ఒక శారీ నేయడంకి ఈ మొగ్గం మీదనే 3 రోజులు పడుతుంది ఒకసారి. మళ్ళీ ఇదే ఇట్లుంటే మనం డైయింగ్ చూసినాం, ఆ డైయింగ్ ప్రాసెస్ అదంతా కలిపి ఒక వారం పడుతుంది కదా. వారం పడుతుంది. మొత్తం ఒక చీర కావాలంటే వారం పడుతుంది. అన్ని అద్దె చేసే వరకు ఇక్కడ వస్తే వారం పడుతుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్క శారీ నేస్తాను 3 days పడుతుంది. 3 days మొత్తం 10 రోజులు, 12 రోజులు పడుతుంది ఒక శారీకి. అంటే దాంట్లో 10 శారీస్ ఉంటాయి. అలా రంగద్దు ఇక్కడ వరకు అచ్చత్ వరకు వారంలో అయిపోతుంది. ఇక్కడ వచ్చినాక పక్క మళ్ళీ 10 నేసానికి నెల పడుతుంది. ఇంకా 10 శారీస్ నేసానికి 10 శారీలు చేసరికి నెల పడుతుంది. 3 days ఒకటి కదా. చూసిండ ఒకటి ఒక్క శారీ కావాలంటే మనకి నెల రోజులు కష్టపడితే ఇట్లా 10 శారీస్ అనేవి రెడీ అవుతాయి అనమాట. సో అది ఇక్కడ జరిగే వర్క్. సో ఫైనల్గా మనకి ఇంత మంచి శారీస్ అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. అండ్ సో ఫైనల్గా ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి లైక్ షాప్స్కి సేల్ చేయడం కానీ లేదంటే మీకు కస్టమైజ్గా శారీ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు చేసిస్తారు. సో మీరు జస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వి మీకు మీ డీటెయిలింగ్ చెప్తే వాళ్ళు సరైన శారీని అయితే మీకు చేసిస్తారు అనమాట. సో అంతేకాకుండా లైక్ ఇక్కడ డైరెక్ట్ కూడా ఇట్లా సేల్ చేసేసుకుంటారు. సో ఓవరాల్ మన శారీ ప్రాసెస్ అయితే ఇదే గైజ్. సో గైజ్ చూసిండు కదా ఈరోజు అయితే మన వ్లాగ్ ఇదే. అండ్ ఈ వ్లాగ్ ద్వారా ఏంటంటే అట్లీస్ట్ మనలో బ్లాగ్ చూసేవాళ్ళు 20-30% అయితే వార్డ్రోబ్లో వేవింగ్ క్లాత్స్ పెట్టుకోండి. సో దట్ ఏంటంటే ఇట్లాంటి మంచి వేవింగ్ స్కిల్ మాత్రం మన లైఫ్ నుంచి ఎక్స్టెండ్ కాకుండా ఉంటాయి అనమాట. సో దట్ లైక్ వాళ్ళ లైఫ్స్ కూడా బెటర్ అవుతాయి అండ్ వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్ని నెక్స్ట్ జనరేషన్కి అయితే నేర్పిస్తారు. సో మనం వాళ్ళ దగ్గర క్లాస్ కొనకపోతే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవి నేర్చుకోవడానికి స్కోప్ ఉండదు అనమాట. ఇప్పటికే చాలా ఎక్స్టెండ్ అయింది. సో అది గైజ్ ప్లీజ్ ట్రై టు బై వేవింగ్ క్లోత్స్. ఇది వచ్చేసి నేను లైక్ పర్టికులర్గా సిరిపురంకి వచ్చిన అనమాట. ఇక్కడనే కాకుండా మన తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సిరసిల్లలో చేస్తారు, అలాగే నిజామాబాద్లో చేస్తారు, పోచంపల్లిలో చేస్తారు, ఇక్కడ అండ్ కోయంబత్తూరు తమిళనాడులో ఇంకా చాలా వరకు సిల్క్ శారీస్. సో ఇట్లాంటి డిఫరెంట్ ఇక్కత్ పట్టు అని అట్లా నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయి. మీకు నచ్చిన డిజైన్ మీరు కస్టమైజ్ చేసి కూడా మీరు చీరలు అయితే నేయించుకోవచ్చు. చీరలు ఒకటే కాదు, బెడ్షీట్స్ ఉంటాయి, అది కూడా డబల్ కార్డ్ సింగిల్ కార్డ్ బెడ్స్ అన్నీ అయితే ఇక్కడ వాళ్ళు నేస్తారనమాట. సో ఇదైతే ప్యూర్లీ వాళ్ళ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు లైక్ ఈ బ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది లైక్ ఎంత స్కిల్ఫుల్గా లైక్ ఒక చీర నేయాలని అంటే ఎంత స్కిల్ ఉండాలి, ఎంత టైం ఉండాలి, ఎంత పేషెన్స్ ఉండాలని చెప్పేసి దాని నుంచి బయటకు వచ్చిందే మన ఈ క్లాత్ అనమాట. సో దానికి రెస్పెక్ట్ ఇస్తే ఈ వ్లాగ్ అయితే చేసినా. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎన్నో అయితే మన బ్లాగ్స్లో అయితే వస్తూనే ఉంటాయి. సో దట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై బై గైస్ అండ్ సీ యూ టుమారో.